అందరికీ నమస్కారం. అంబటి వ్యవహారంతో తెర మీదకి వచ్చినటువంటి పొలిటికల్ లీడర్ గల్లా మాధవి. ఆమె గుంటూరు వెస్ట్ అక్కడ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా ఆమె విడుదల రజనీ గారి మీద గెలుపొందడం జరిగింది. 2024 ఎన్నికల్లో జరిగిన పోరులో విడుదల రజనీని కొన్ని రోజుల ముందే మరి గుంటూరు వెస్ట్ కు పేట నుంచి బదిలీ చేయటం, అక్కడ అప్పుడు ఆమె మంత్రిగా కూడా విడుదల రజని కొనసాగుతూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ కూటమిలో కూడా గల్లా మాధవి గారు గెలుపొందడం జరిగింది. అక్కడ నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా అంబటి రాంబాబు వ్యవహారంలో కూడా గల్లా మాధవి మరి పైన ఉన్నటువంటి లీడర్స్ ప్రోత్సాహంతో తాను కూడా కొంత ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పెమ్మసాని వారంతా కూడా తెర వెనకుండి గల్లా మాధవి తోటి మరి అంబటి రాంబాబుని టార్గెట్ చేయించడం, అంబటి రాంబాబు ఇంటిపై దాడులకు సంబంధించి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ క్రెడిట్ మొత్తం కూడా గల్లా మాధవికే చెందింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి కార్యక్రమానికి రావటం, అక్కడ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని గందరగోళంగా మాట్లాడటం కూడా మరి గల్లా మాధవి కొంత ఆలోచనలో పడ్డాదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓటమి తర్వాత ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అధినేతలు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. ప్రత్యేకించి గల్లా మాధవి ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు కూడా వైసీపీ మీద విమర్శలు చేసినటువంటి ఏ లీడర్ కూడా లేకపోవటం, గల్లా మాధవి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నాయకులను మరి గందరగోళంగా మాట్లాడటం కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ జరిగేటువంటి పోరులో కనుక ఏదైనా మరి వైసీపీ రూలింగ్ కనుక వస్తే మరి గల్లా మాధవి పరిస్థితి ఏందా అనేది కూడా మరి కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తా ఉంది. మరి వారి వ్యాపారాలకు కూడా రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది మరి రాజకీయంగా కూడా కొంతమంది పొలిటీషియన్స్ మరి తెర మీద కూడా ఈ అంశాన్ని జోరుగా చర్చిస్తా ఉన్నారు. గల్లా మాధవి తాను 2024లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి నుంచి కూడా దాదాపుగా 20 నెలల పాటు మరి అడపాదడప కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఎప్పుడు కూడా ఎమోషనల్ గా రెచ్చిపోయే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే వృత్తిరీత్యా వారికి ఉన్నటువంటి బిజినెస్ వ్యవహారాలు, ఆమె సైలెంట్ మోడ్ లోనే రాజకీయంగా కూడా కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు మాత్రమే తక్కువగా మాట్లాడేది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తోటి కూడా మమేకమై ప్రత్యేకించి మహిళలతోటి కూడా ఆమె నడుచుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే అంబటి రాంబాబు విషయంలో ఆమెను మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు రెచ్చగొట్టి అంబటి రాంబాబు విషయంలో ఉసిగొలిపారని, ప్రత్యక్షంగా పరోక్షంగా అంబటి రాంబాబు ఇంటి దాడిపై కూడా ఆ క్రెడిట్ మొత్తం ఆమెకి చెందేలాగా కూడా తెర వెనక ప్రయత్నాలు చేశారని, ప్రెస్ మీట్ లో కూడా గల్లా మాధవి రెచ్చిపోయేలాగా మాట్లాడించి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది కొంత తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గుంటూరు అంబటి రాంబాబు నివాసానికి వచ్చి మాట్లాడారో అది కొంత తెలుగుదేశం పార్టీకి కొంత దెబ్బ తగిలే అంశం కాబట్టి ఇప్పుడు వారంతా తప్పుకొని మరి దీనికి సంబంధించి బాధ్యురాలుగా కూడా గల్లా మాధవిని చిత్రీకరించే కార్యక్రమంలో కూడా వారంతా ఓ అడుగు ముందుకేశారని, మరి గల్లా మాధవి ఈ చక్రబంధంలో చిక్కుకున్నారనేది కూడా మరి రాజకీయంగా కొంత చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆ అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి మరి కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. గల్లా మరి మాధవి ఆమె భర్త రామచంద్రరావు వారి మీద కూడా కావాలని కేసులు తప్పించారని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే మాట్లాడినటువంటి సందర్భం. అదేవిధంగా అంబటి రాంబాబుకు బెయిల్ రావటం, అంబటి రాంబాబుకు బెయిల్ కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేయటం, అదేవిధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని గల్లా మాధవి ఎప్పటి నుంచి కూడా దాని మీద అంతర్మతంలో పడ్డట్టు తెలుస్తా ఉంది. తాను అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా వెనకాడే ప్రసక్తే లేదని, తనకు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆదేశిస్తేనే తనను పురమాయిస్తేనే ఈ కార్యక్రమాలకు మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని ఆమె తరచాటుగా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా అధినాయకత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దృష్టికి వెళ్ళిందని, గల్లా మాధవి వింత ధోరణితోటే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఏదేమైనా కూడా ఒక పొలిటికల్ లీడరు ఒక మాట లేదంటే ఒక కార్యక్రమానికి సంబంధించి పాల్గొనేటప్పుడు కూడా ఆచితూచి అడుగులు వేయాలన్నటువంటి సందర్భం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎమ్మెల్యేగా గుంటూరు వెస్ట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కేటాయించుకుంటున్నటువంటి గల్లా మాధవి మరి అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ మరి ఇప్పుడున్నటువంటి కాపులంతా కూడా అంబటి రాంబాబుకి మద్దతుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ఇబ్బందికర పరిస్థితులు వస్తే గల్లా మాధవ్ కెరీర్ కు ఏదన్నా మరి రాజకీయంగా కూడా ఓ స్టెప్ వెనక్కు అడుగు వేస్తుందనేది కూడా మరి తెరమాటుగా వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో తప్పుకోవటం, జగన్మోహన్ రెడ్డి పర్యటన ముందు, జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత గల్లా మాధవి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, ఆ మాటలు వైరల్ అవటం, వైసీపీ గల్లా మాధవిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం, రాబోయే రోజుల్లో తాము అధికారంలో కనుక వస్తే గల్లా మాధవికి సంబంధించినటువంటి వారి వ్యాపారాలు అదే విధంగా వారి వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి తమ తడాకా చూపిస్తామని వైసీపీ నాయకులు స్ట్రాంగ్ గా విమర్శించడం కూడా మరి గల్లా మాధవికి మరి రాబోయే రోజుల్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందా అనేది కూడా చూద్దాం. మరి